హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో చట్నీ ఎలా చేయాలన్నది వీడియోలో చూపించానండి. వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది మా లోకల్లో ఒక టిఫిన్ షాప్ ఉంటుందండి. అక్కడ ఈ చట్నీ అన్నది చాలా ఫేమస్. చాలామంది ఈ చట్నీ కోసమే అక్కడ టిఫిన్కి వస్తారు. అటువంటి చట్నీని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను. వాటిని చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్ ముక్కలు అండ్ కొన్ని పల్లీలు తీసుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో ఆయిల్ వేసుకుని పల్లీలు, వెల్లుల్లిపాయలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాక అప్పుడు ధనియాలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో కొంచెం మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఈ చట్నీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే దాని టేస్ట్ అన్నది చట్నీలో తెలుస్తుంది. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకుని వేరే మిక్సీ గిన్నెలోకి ఈ ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఇవన్నీ కూడా అందులోకి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు అందులో వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టమాటో ముక్కలు బాగా మగ్గనివ్వాలండి, పచ్చి లేకుండా. దీని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుంటే తొందరగా మగ్గుతుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కూడా బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ అన్నది చట్నీలో బాగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మగ్గాయి కదా. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లగా అయిన తర్వాత ముందు మనం తీసుకుని ఉంచుకున్న ఈ మిక్సీ పట్టుకుని తర్వాత అందులో ఈ టమాటో, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ పోసుకుని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చగా అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. మనకి పులుపు ఎక్కువ కావస్తే కొద్దిగా అయితే చింతపండు అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వేయలేదు. చూడండి, చట్నీ అయితే రెడీ. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవచ్చు. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ప్యాన్ ఉంది కదండి, అందులోనే నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా కొంచెం కొంచెమే తీసుకున్నానండి. ఇందులో మనకు శనగపప్పు కావాల్సిన, వెల్లుల్లి కావాల్సిన మన ఇష్టం అండి. టేస్ట్కి తగ్గట్టు తాలింపు దినుసులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఇది ఫ్రై చేసుకుని ఇది అందులోకి టర్న్ చేసుకుంటారండి. అలాగన్నా ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో చట్నీని అందులో వేసుకుని కాసేపు అందులో ఈ నూనె మిశ్రమంలో మగ్గితే టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి. చాలామంది తాలింపు పెట్టుకున్న తర్వాత అది అందులో వేస్తారు. అలా కాకుండా ఈ టమాటో చట్నీని ఆ తాలింపులో వేసుకుని కాసేపు ఒక 2 మినిట్స్ అలాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. అప్పుడు దీని టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. అంతే అండి, టమాటో చట్నీ అయితే రెడీ. ఇది ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అట్లలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుని అసలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుని
ఆ మిశ్రమాన్ని ఆ చట్నీని రైస్లో వేసుకుని కలుపుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అలా కూడా ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.